నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి. అందరూ చెప్దాం. నేర్చుకొనుటకు కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయు, నేర్పించు యేసయ్యా, నేర్పించు మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. హల్లెలూయా. మంచిది, నేర్చుకోవడానికి మనం వచ్చాం. ఈరోజు మన స్థితిగతులు, మన జీవితం, మన విధానాలు అన్నీ కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు తెలిసినా తెలియకపోయినా ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఏమండి, మనము ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని అందరికీ తెలిసిన వచనం ఇది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మ. దేవుడి దగ్గరకు వచ్చిన వారు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మాలి. అంతేగాని ఏదో వచ్చేసాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, దేవుడు చూస్తున్నాడు ఎవరిని? నిన్ను, నన్ను, మన అందరినీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తాడు? కళ్ళిచ్చిన వాడు కానకుండానా, చెవులిచ్చిన వాడు చూడకుండానా, చెవులిచ్చిన వాడు వినకుండానా, చెవులిచ్చిన వాడు వినకుండానా, కళ్ళిచ్చిన వాడు కానకుండానా. అంటే చూడకుండా ఉంటాడా? ఉండడు. హల్లెలూయా. అందుకే ఆయన చూస్తాడు, వింటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఊసులాడుకోకూడదు. ఎక్కడికి వచ్చాక ఏ కూరలో, ఎక్కడికి చీర బాగుంది, జడ బాగుంది, లేకపోతే ప్యాంట్ బాగుంది, టీషర్ట్ బాగుంది, ఇలాంటి మాటలు కాదు. ఇక్కడ దేవుడు తక్కువలు చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. నీకేమైనా ఊసుంటే ఎక్కడో బయట మాట్లాడుకో, ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం ఏమవ్వాలా? భయపడాలా. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకే దేవుడి దగ్గరకు వచ్చిన వాడికి మొదటగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే ఏంటండి? అంటే నమ్మకం, అంటే నమ్మకం మీద పైమెట్టు. హల్లెలూయా. నమ్మకం కంటే ఇంకా గొప్పదనమాట విశ్వాసం. నమ్మకం చూసే నమ్ముతాం, విశ్వాసం అలా కాదు. దేవుని మాట ఏది చెప్తే అదే నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక బైబిల్ కాలేజీకి ఒక కుర్రోడు వెళ్ళాడట. అప్పుడు సీనియర్లు అందరూ చెప్పారట, ఒరే ఇలా రారా. వచ్చాడు. చూడరా, ఆవులు ఆకాశాలు ఎగురుతున్నాయి అన్నాడట. ఆవులు ఆకాశాలు ఎగురుతున్నాయి అన్నాడట. ఇలా చూసి ఆ కుర్రోడు అన్నాడట, అవును ఎగురుతున్నాయి అన్నాడట. ఏమన్నాడు? అవును ఎగురుతున్నాయి అన్నాడట. అలో నవ్వేసుకున్నారట. కారణం ఏంటి?
వాళ్ళు సేవకులను నమ్ముతున్నాడు ఆ వ్యక్తి. వీళ్ళేం నమ్ముతున్నారు, వీళ్ళేం చేస్తారు, ఆట పట్టిద్దామని అనుకుంటున్నారు. చూసారా, కొంతమంది అలాగే ఉంటుంది ఏమండి. ఏం చేద్దాం, ఆట పట్టించే మాటలు కొంతమందికి ఉంటాయి. కొంతమంది అది వారు సేవకులు కనుక వారి నోట ఏం రావాలా, నిజమే చెప్తారు. అబద్ధాలు ఆడరు అనుకుంటున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అబద్ధాలు. ఈరోజు మనం కూడా విశ్వాసుల్లో అబద్ధాలు ఆడకూడదు, ఆడరు అంటుంటే కొంతమంది కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటి, దేవుడు మీ మీద నా మీద పెట్టిన నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం, ఒమ్ము చేస్తున్నాం. దేవుడు మనం చూసి బాధపడతాడు. అలా ఉండకూడదు. నువ్వేమో దేవుడు పెట్టి అబద్ధాలు ఆడరని లోకం చెప్తుంది, దైవశాఖలు అబద్ధం ఆడరని లోకం చెప్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. చెప్పండి, విశ్వాసులు కూడా అబద్ధాలు ఆడటం పాడటం రెండు జరుగుతున్నాయి. వద్దు, మారిపోవాలి. హల్లెలూయా. మీకు ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు మీకు అందరికీ తెలుసు అండి. ఆ వ్యక్తి పేరు ఎవరంటే, అమ్మా ఆయనకు లక్షణాలు చెప్తాను, ఇప్పుడు మీరు చెప్పండి. ఆ వ్యక్తి ఎవరంటే బొంకుతాడు. ఏం చేస్తాడు, బొంకుతాడు. రెండో మాట ఏం చేస్తాడు తెలుసా అమ్మా, రెండో మాట ఆవేశంగా కొట్టేస్తాడు, నరికేస్తాడు. ఇంకేం చేస్తాడో తెలుసా అమ్మా, ఇంకేం చేస్తాడో తెలుసా, పశ్చాత్తాపడతాడు. అంటే ఆయనకున్న గొప్ప విషయాలు ఏంటంటే ఆవేశం ఎక్కువ, నరుకుతాడు, పడిపోతాడు, లేస్తాడు, మొంకుతాడు, ఆ తర్వాత పారిపోతాడు. ఏమవుతాడు, పారిపోతాడు. ఇవన్నీ కూడా ఎవరిలోనంటే పేతురులోని అన్నీ మీకు తెలుసు, చెప్పేశారు మీరు, తెలుసు. కానీ ఇవే తెలుసు మీకు. కానీ రియలైజ్ అయిన తర్వాత పేతురు ఎంత గొప్ప వ్యక్తిగా మారాడో ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులైన వారిలో ఏం చేస్తారంటే బొంకడము, పడిపోవడము, తర్వాత భయపడము, పారిపోవడము, ఇవే చూస్తారు మనుషుల్లో. కానీ రియలైజ్డ్ అయిన విషయము, నిలబడిన విషయము, చేసిన విషయము, దేవుని కొరకు తీర్మానము ఎవరు పట్టించుకోరు. అందుకే చాలామందికి వాక్యం అర్థం అవట్లే. అందుకే మొదటి పేతురు రెండో పేతురు అని ఎందుకు అన్నారు? ఆ మొదటి పేతురు రెండో పేతురు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నీ అంత గొప్పదే, నీ అంత గొప్పడు ఉండరు. హల్లెలూయా. అంత గొప్ప విలువైన విషయాలు పేతురు రాశాడంటే పేతురు వల్ల జరిగింది కాదు, పేతురులో ఉన్న మార్పును బట్టి దేవుడు అతని చేత రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అందుకే యేసు ద్వారా విజయము, క్రీస్తు ద్వారా మనకు విజయం వస్తుంది, కరెక్టే. కానీ విశ్వాసవీరుడు పేతురు ఇక్కడ ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏ మార్గం అంటే వాక్యం చూపిన మార్గంలో నడిచి మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే భక్తులు ఉన్న వారి అనుభవాలను మనం ముందు పెట్టుకోగలిగితే మన గొప్ప కార్యాలు చేయగలుగుతాం. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూచుకున్నట్లయితే ఏమిటి, పేతురు ఏం చేస్తున్నాడు, చేపలు పట్టుకుంటున్నాడు. పేతురు చేపలు పట్టుకున్నాడు. ఈ పేతురు చేపలు పట్టుకుంటుంటే ఒక చేప కూడా పడలేదట, ఒక్కడు కూడా పడలేదట. పేతురు అలవాటు తెలుసా, గజాటగాడు. అంటే చేపలు ఎలా పట్టాలో నేర్పు కలిగినోడు, మంచి సీనియర్ మోస్ట్. ఆ సీనియర్ మోస్ట్కి ఒక చేప కూడా పడలేదట. ఈరోజు చాలామంది అంటే ఉప్పాళ్ళలో చేపలు పట్టే వాళ్ళు చేపల కోసం వెళ్తారు. వాళ్ళు ఎన్ని వల్ల వేసిన ఒక చేప కూడా పడట్లేదట. ఒక్కొక్క చేప పడకపోతే ఏటకెళ్ళిన వాళ్ళు మరి పెట్రోల్ కూడా రాదు కదా, వెంటనే చెప్పారట, ప్రభువా ఒక చేపలు కూడా మాకు పడలేదు కనుక, చేపలు కనుక పడితే నీకు సగం నాకు సగం అన్నారట. నీకు సగం మాకు సగం, ఎంత పడితే అంత అన్నారట. మీరు నమ్ముతారో నమ్మరో,
మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళు ఎప్పుడు వేటకెళ్తే వేటకెళ్తే 1,00,000 2,00,000 వాళ్ళకి వస్తుందట. 10,00,000 చేపడ్డదట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంత దేవుడికి ఎలాగిచ్చారు? అయ్యి బాబా 5,00,000 కాదు, సంతోషంగా ఇచ్చారు 5,00,000. హల్లెలూయా. మీరు వెళ్ళిన తర్వాత చూడండి, ఉప్పాళ్ళు ఎప్పుడైనా వెళ్తే, ఇప్పుడు అది మందిరం కట్టారు, కొన్ని కోట్లతో కట్టారు మందిరం. ఒక కరెంటు బిల్లే చెప్పాడు నాకు తెలిసిన ఆయన నెహమి గారని, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అల్లుడిగా ఇచ్చారు. ఉప్పాడు దాస్ గారు కొడుకు పాపకి ఇచ్చారు. హల్లెలూయా. కొడుకు పాపకి ఇచ్చారు. అయితే అతను చెప్తున్నాడు, ఏమంటే కరెంటు బిల్లు 1,50,000 2,00,000 వస్తుందంట. ఏంటి కరెంటు బిల్లు 1,50,000 మొత్తం అంతా ఏరికడిసినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ లైట్లు అన్నీ కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సమర్పణ వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ పేతురు అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎవరిని అర్థం చేసుకున్నారు? పేతురు గారిని పేతురు గారు కూడా పెద్ద వేటగాడే, కానీ ఒక చేప కూడా పడలేదు. మనం కూడా చాలా పెద్ద పనిమంతులమే, కానీ ఒక్కొక్కసారి ఏమీ మనకు కలిసి రానట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే అక్కడ మాట్లాడతాడు, పాట కూడా రాశాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకెను రాధాయను ప్రతిఫలం. ఏం రోజు తీసుకున్నది ఆ మాట? రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఒక చేప పడలేదు. ఎక్కడ ఏ మార్గాలు చూస్తుంటే ఏ మార్గం కనబట్టలేదు. దేనికి? మనకి సహాయం చేసే మార్గం కనబట్టలేదు, మన లోటును తీర్చే మార్గం కనబడట్లేదు. ఏవి అన్నీ ఎక్కడ చూసినా అన్నీ కూడా ఏది లేదంట. అప్పుడు ఏమంటే పేతురు ఎవరి వైపు చూసారట? అక్కడ మనం చూచుకున్నట్లయితే 5వ వచనంలో, ఏలినవాడా రాత్రంతా మేము ఏం చేసాం? ప్రయాసపడ్డామయ్యా, మాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల్లేస్తాం. ఎస్, ఈరోజు నీ జీవితంలో ఏది పట్టుకున్నా అందులో అన్ని లాసులు, అన్ని వ్యాధులు, అన్ని శోధనలు, అనేక రకమైన విపత్తులు కనబడుతున్నాయి. కానీ నేను ఈరోజు చెప్తున్నాను, నీ మాట. ఈరోజు నువ్వు మనవలసింది ఏంటంటే, ప్రభా నేను చేయవలసిన ప్రయత్నాలు, చేయవలసిన పద్ధతులు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ మాట చొప్పున చేస్తానని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఎక్కడ లేని ఆశీర్వాదాలు, ఎక్కడ లేని చేపలన్నీ అక్కడికి వస్తాయి. అందుకే ఎవరికైనా కళ్ళలో చేపలు వస్తే ఏమంటారంటే ఆశీర్వాదం అంటారు. నిజమే. ఇప్పుడు ఏమండి, పేతురికి ఎక్కడ లేని చేపలు అన్నీ వచ్చేసి పడిపోయి అంటే వల్లో, అసలు పగలు వల్లో పడతాయి చేప, రాత్రే ఏట ఆడతారు. పగలు ఏట ఆడితే చేపలు పడతాయా? అయ్యో ఎక్కడ పడతాయి. మనం ఎలా చేయడితే అలా పారిపోతూ ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇట్టేస్తుంటే అటే పారిపోతూ ఉంటాయి. కానీ ఏమండి, దేవుని మాట చొప్పున నాకైతే పడవన్నా తెలుసు, కానీ నీ మాటకు శక్తి ఉంది కాబట్టి నీ మాట చొప్పున వేస్తానని వేసాడండి. ఏమైంది? 6వ వచనం, 6 విస్తార చేపలు పట్టి అందులో వారి వలలు ఏమవుతున్నాయి? చేపలకే పిగిలిపోతుంది. అందరూ అంటున్నారు, రండి రా బాబు, అరే రండి 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 అని. వాళ్ళకి ఏం చేస్తున్నారు? సైకిల్ చేస్తున్నారు. అందరూ వచ్చారు, అందులో నింపబడ్డాయి. అప్పుడు పేతురికి అర్థమైంది, 8వ వచనంలో అప్పుడు అర్థమైంది పేతురికి. అప్పుడు 2 దోణుల నిండా మునిగిపోయినట్లు నింపేశారు చేపలో. అప్పుడు పేతురికి అర్థమయ్యి అంటాడు, మోకాళ్ళ మీద పడిపోయి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచెళ్ళిపో, నేను పాపాత్ముడను అంటున్నాడు. ఏమన్నాడు అంటే ఒప్పుకోవటం వచ్చింది పేతురికి. దేవుని స్తోత్రం. మనం ఒప్పుకోవటం రాదు ఎప్పుడు. మనం అంతా నేను ఎప్పుడు నేను అలా కాదండి, ఇలా కాదండి, నేను అంత అంటే, నేను ఎంత అంటే, నేను అదండి, నేను అంటాం. కానీ పేతురు ఏమంటే ఆశీర్వాదం రాగానే ఏమన్నాడు తెలుసా? ఆశీర్వాద రకంగా, నేను మంచోడని నువ్వు ఆశీర్వదించావయ్యా, నేను మంచోడని నన్ను నిలబెట్టావయ్యా, నన్ను మంచోడని నా దగ్గరికి వచ్చావయ్యా అంటలేదు. ఏమంటాడు? పాపాత్ముడయ్యా. వెంటనే తన స్థితి అంతా తను ఏం చేసుకోండి, జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర సాగిలి పడిపోయాడండి. హల్లెలూయా. పేతురులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఒప్పుకొని సాగిలి పడిపోవటం.
ఒప్పుకొని ఏంటండి ఏంటి గొప్ప తన పొరపాట్లను ఒప్పుకొని సాగిలు పడిపోయాడండి దేవుడి దగ్గర. నువ్వేనయ్యా నా దిక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పేతురుకి ఏం తెలిసిందంటే తన బలహీనతలు ఏంటో గుర్తించాడు. ఈరోజు చాలామంది ఏంటంటే నేను ఆలకలాగా అంత చెడ్డోళ్ళు కాదండి, నేను ఏలకలాగా చెడ్డోళ్ళు కాదండి, నేను లాగా అంటే ఆళ్ళ చూసుకొని పొగుడుతున్నావు. కానీ నువ్వు దేవుణ్ణి చూసినప్పుడు ప్రభువా నేను చెడ్డోడిని అని ఒప్పేసుకుంటాం. దేవుని స్తోత్రం. వాళ్ళని చూసినప్పుడు ఆ ధనవంతుడిలాగా ఉంటుంది. ప్రభువా ఇగో ఈ సొంకర్లాటోడిని కాదు, ఇగో ఇలాటోళ్ళు. అందుకే మనుషులు చూస్తే దేవుడు కరుణించడం. దేవుడి దగ్గర ఉన్నట్లుగా ఒప్పుకుంటే దేవుని కటాక్షము, దేవుని క్షమాపణ మనం పొందుకుంటాం. అందుకే బలహీనతలను పేతురు ఏం చేశాడండి? గుర్తించాడు. మరి దేన్ని కోరుకున్నాడు పేతురు? దేవుని కృపను పొందుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటాం అంటే ఏంటి? నా సొంత ఆలోచనలతో చేస్తే ఏది అవ్వట్లేదు ప్రభా. నా కుటుంబాన్ని నిలిపేవాడు నువ్వే, నా పొలాన్ని ఆశీర్వదించేవాడు నీవే, నా వ్యాపారాన్ని ఆశీర్వదించే దేవుడే, నా ఉద్యోగాన్ని నిలబెట్టేవాడు నీవే అని గుర్తించాను. దేవునికి స్తోత్రం. మరి సాలూరు నుంచి పాస్టర్ అమ్మగారు చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఉంటే ఎగ్జాము రాసి వచ్చాడు ఆ కుర్రాడు 10th క్లాసు. వాడికి అర్థమైపోయింది 10th క్లాసులో నేను ఫెయిల్ అయిపోతానేమో, నాకు పెద్ద మార్కులు రావు అని వాడికి భయం వేసింది. ఎవరో చెప్పకుండానే ఒక శుక్రవారం ఉపవాసం ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆడు ఆకలికి ఉండలేనుడే కానీ ఉపవాసం ఉన్నాడు. నేను అనుకున్నాను ఉపవాసం ఉంటానంటాడు కదా, ఉండనే అనుకున్నాను. ఆ తర్వాత ప్రార్థనలో గడిపాడు, అన్నీ చేశాడు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చే టైంకి వాళ్ళ నాన్న మధ్యలో ఒక ప్రశ్న అడిగాడు. అరే పలానా పంట వచ్చింది, ఈ పంటకి ఎంత డబ్బులు ఎంత అవుతుందంటే మనోడు అది తప్పు చెప్పాడు సరిగా అనక. వాళ్ళ నాన్న వీడికి ఏమీ రావన్నమాట అనుకున్నాడు. కానీ ఏ లెక్కలైతే తప్పు చెప్పాడో ఆ లెక్కల్లో దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఏమండి ఆ రిజల్ట్ చూసుకుంటానికి నిలబడినప్పుడు 98 మార్కులు వచ్చే లెక్కల్లో వాడికి. ఎన్ని మార్కులు? వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. 98 మార్కులు అంటే వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవునికి పాదాల దగ్గర నువ్వు పడిపోతే నీ పరిస్థితులన్నిటినీ, నీ అపజయాలను జయముగా మారుస్తాడు. పేతురు అపజయం పొందుకొని ఉన్నాడు. పేతురు ఏమయ్యాడండి? అపజయం పొందుకొని అలసిపోయి ఉన్నాడు పాపం. పేతురు ఏమైపోయాడు? అలసిపోయినోడికి ఏమంటే ఏ డ్రింక్ ఏ మజ్జిగో ఏదైతే బాగుంటుంది. కానీ యేసు ప్రభు ఏమిచ్చాడు? ఒక మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీవు దోణెలు లోతుగా నడిపించి వాళ్ళయ్య అన్నాడు. అంటాడు. ఇతనేమంటాడు? అలాగే చేశాడా? చేయలేదు. ఏమంటున్నాడు తెలుసా? నీ మాట చెప్పుని నేను వెళ్తున్నాను, నా విషయం అయితే ఒక చేప కూడా పడదు ఇప్పుడు, కానీ నేను వెళ్తుంటానికి కారణం ఏంటంటే నీ మాట. అదే మనం కూడా చెప్పాల్సిన, ప్రభువా నా జీవితంలో అలసిపోయినట్లుగా అంతగా అలసిపోయాను, ఇక ఏది నాకు కలిసి రావట్లేదు, కానీ నీ మాటను నేను నమ్ముతాను. నీ మాటే నా జీవితంలో ఒక కార్యము చేస్తుంది, ఒక అద్భుతము చేస్తుంది, ఒక సంతోషాన్ని ఒక అభివృద్ధిని ఒక ఆరోగ్యాన్ని నాకు కలిగిస్తుంది అని నువ్వు నమ్మగలిగితే, పేతురు ఎలాగైతే విస్తారమైన చేపలు పడినట్టుగా నీకు విస్తారమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుడి దగ్గరకు వచ్చానా వెళ్ళిపోయినా వద్దు, ఇది కాదు, ఆచరించుకుంటాం కాదు. మరి ఏం చేయాలా? ఆచరించాలా. దేవుని మాటను నువ్వు నమ్మాలి. అందుకే నమ్ముట నీ వల్లనైతే అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఏమంటే ఎబ్రీ 11:6 విశ్వాసము లేకుండా, అంటే విశ్వాసం లేకుండా అంటున్నాడు. అంటే విశ్వాసం లేకపోతే అద్భుతం జరగదు, ఆశ్చర్యం జరగదు, మేలు జరగదు, సహాయం రాదు, స్వస్థత రాదు. అందుకే ఇక్కడికి వచ్చావంటే దేవుడు అన్నాడు ఇక్కడ,
నా కష్టం ఏది ఉందో, నా బాధ ఏది ఉందో, నా వ్యాధి ఏది ఉందో, నా సమస్య ఏది ఉందో, నా అప్పులు ఏమి ఉన్నాయో, నా ఇంటిలో రాదాంతం ఏముందో అన్నిటినీ దేవుడు పరిశీలిస్తాడు. న్యాయాధిపతి దగ్గరికి వచ్చాను, డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను, రాజు దగ్గరికి వచ్చాను, సంపన్నుడి దగ్గరికి వచ్చాను, శ్రీమంతుడి దగ్గరికి వచ్చాను అని నువ్వేం చేయాలా? నీ మైండ్లో నమ్మి ఆయన మీద మనసు పెట్టాలా. హల్లెలూయా. అలా పెట్టాడు కనుక తన బలహీనతలు గుర్తించి ఒప్పుకున్నాడు, దేవుని కృపను నమ్ముకున్నాడు. లూకాసు వార్త 22:32. లూకాసు వార్త 10 పాయింట్లు చెప్తాను, ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. మొదటిదేంటి? బలహీనతలు ఒప్పుకున్నాడు. 2, దేవుని కృపను నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 32వ వచనంలో ఎలాగుంది? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు. అంటే పేతురు ఎలాంటాడంటే ప్రార్థించగానే ఏదో జరిగిపోవాలనుకుంటాడు. అక్కడ జరిగిపోయింది అలాగా, కానీ నమ్మేసాడు, పశ్చితప్పుడు బాగుంది. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను అంటున్నాడు. తండ్రికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను నువ్వు స్థిరపరుస్తావు. అంటే నువ్వు పడిపోతావు, కానీ పడిపోయినట్టుగా ఉండవు. నేను చేసిన ప్రార్థన లేపుతుంది. పేతురు, నేను చేసిన ప్రార్థన నేనేమవుతుంది? అదే చెప్తాను, ప్రార్థన వరకునే పోదాం. నీ పిల్లల్ని, నీ కుటుంబాలని, ఇంటి వారిని ఏదో ఒక రోజు ప్రార్థనని వాళ్ళు ఏం చేస్తుంది? లేపుతుంది, స్థిరపరుస్తుంది. హల్లెలూయా. చాలామంది చెప్తుంటారు, మా కుటుంబం కోసం ఎంత ఏడ్చానండి. ఇప్పుడు మా కుటుంబస్తులు అందరూ రక్షించబడ్డారు. అవును, ఆ ఏడుపు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారిని దేవుని యొద్దకు తీసుకొచ్చేటట్టుగా మార్చింది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తానండి, మా వాళ్ళు మారట్లేదండి. నీకు కంగారెడ్డి, విత్తనాలు చల్లేసానండి పంట రావట్లేదండి అనకూడదు. విత్తనాలు చల్లేసాను పంట రావట్లేదు అనకూడదు. ఆగాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు? దేవుడు కార్యం చేసే వరకు దాని కొరకు చేయాలి. హల్లెలూయా. ప్రభు చేశారు ప్రార్థన. ఎలాగంట? తప్పిపోకున్నట్లంట. అంటే పేతురు తప్పిపోతాడా? తప్పిపోతాడు. అందుకే పేతురు కోసం ఏం చేసాడు? ప్రార్థన. అందుకే సేవకులు కూడా కొన్ని విషయాల్లో బలహీనలు అవుతూ ఉంటారు. వారి కొరకు మీరేం చేయాలా? ప్రార్థన చేయాలా. అందుకని సేవకుడు లేకపోతే సేవకురాలు ఏదో బలహీనతలు తెలిసినప్పుడు వారి కోసం మనం ఏం చేయాలంటే, ప్రభువా వారిని స్థిరపరచండి, ప్రభువా వారిని బలంగా వాడుకోండి, ప్రభువా వారి ద్వారా గొప్ప కార్యములు నీ నామములో జరిగించండి అని మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అంతేగాని చెవులు వరకోకూడదు. దేవుని స్తోత్రం. అలాగే విశ్వాస విషయంలో ఏదైనా తెలిసిన చెవులు వరకోకూడదు, ప్రార్థన చేయాలా. ఎందుకంటే ప్రార్థన వారిని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. పేతురుని ప్రార్థన స్థిరపరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పైన చూడండి 31వ వచనంలో, సీమోను సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడంటాడు. ఈ శిష్యులంతా నాకు అప్పచెప్పు, నేను ఏం చేస్తాను చూస్తాను. మనల్ని కూడా కోరుకుంటాడు. నీ పిల్ల అంటున్నావు కదా, నీ కుమారుడు అంటున్నావు కదా, వాళ్ళు నాకు కొంచెం అప్పగించు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అందుకే ఏమంటే ఎన్ని రోజులు బాగానే ఉంది, హఠాత్తుగా మా కుటుంబాల్లో ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఏంటండి అంటారు. ఇలాంటివన్నీ రాలేదు, దేవుడు అప్పగించాడు. దేనికి అప్పచెప్పాడు? జల్లించడానికి. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడా? జల్లించడం. నువ్వేమవుతున్నావు? కలవరపడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. కాదు, దేవుడు నిన్ను జల్లిస్తాడేమో కానీ నిన్ను తొలగించేటట్టుగా సాతానికి అధికారము ఎవడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తాడు? పేతురుని స్థిరపరిచాడా? ఎందుకంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన పేరు యేసుక్రీస్తు. మన కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. మరి విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థన ఎవరికైనా పోతుందా? ఆ ప్రార్థన నిన్ను ఏం చేస్తుందంటే ఆ శ్రమలో, ఆ బాధలో దేవుడి వైపు నిలబడేటట్టుగా నిన్ను స్థిరపరుస్తుంది. స్థిరపరచబడ్డా చూడండి, లోకాసు వార్త 22:31. మిమ్మల్ని కోరుకున్నాడు కానీ
అదిగో సీమోను కొరకు ప్రభు వేడుకున్నాడట. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నువ్వేం చేయాలా? వాళ్ళు తప్పిపోతారు, కానీ నువ్వు వారిని బలపరచాలి. అందుకే ఏమండి కొంతమంది పడిపోయినా లేస్తారు, లేచి అంటే చెదిరిపోయిన సహోదరులందరినీ మళ్ళీ ఏం చేయాలా? స్థిరపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయం ఈ 2 పాయింట్ల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 పాయింట్లు కదా, ఏంటి? బలహీనతలను గుర్తించి ఒప్పుకున్నాడు. రెండోది, పడిపోయిన వేళ కూడా అతను ఏం చేశాడండి? పశ్చాత్తపడి మరింతగా పడిపోయాడా? పేతురు పడ్డాడా లేదా? పడిపోయాడు కదండి. ప్రభువుని ఎరగనని 3 సార్లు పొంకున్నాడు పేతురే. 3 సార్లు పొంకేశాడు, ఒట్టులు పెట్టుకున్నాడు, శాపాలు పెట్టుకున్నాడు, పడిపోయాడు. కానీ ప్రభువును చూచినప్పుడు ప్రభు మళ్ళీ అతను ఏం చేశాడంటే లేవనెత్తి స్థిరపరిచాడు. హల్లెలూయా. అండ్ ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? మళ్ళీ అతన్ని లేవనెత్తి అంటే పడిపోయిన పేతురుని మీరు చూస్తున్నారు, కానీ పేతురు పశ్చాత్తాపని ఎవరు చూడలేదు. పశ్చాత్తాపడిన వాళ్ళు ధన్యులు. వారు ఏమవుతారండి? వారి అతిక్రమాలన్నీ క్షమించబడతాయట. చూడలేదా? 32 వచనం చూడండి, కీర్తనల గ్రంథం 32:1. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు ధన్యుడు, తన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగిన వాడు ధన్యుడు. ధన్యుడైపోయాడు. ఎప్పుడైతే చాలండి, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పేతురు, ఎప్పుడైతే పశ్చాత్తపడిపోయాడో ఏమంటే స్థిరపరచబడిపోయాడు. హల్లెలూయా. పడిపోయిన పేతురుని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? నిలబెట్టాడు. తెలీదా మీకు? ఎప్పుడైనా చూసారా మాట? యోహాను సువార్తలో ఆ మాట ఉంటుందండి. యోహాను సువార్తలో ఆ మాట 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో ఆయన 15వ వచనంలో 21:15 ఎలాగంటాడు? ఏమండి? యోహాను కుమారుడు అనే సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అంటే ఎందుకు పని అప్పగిస్తున్నాడు అంటే, ఇప్పుడు పడిపోయిన పేతురు నిలబడి స్థిరపడ్డాడు కనుక పని అప్పగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మనం కూడా కృపతో మనల్ని ఎవరు లేపారు? మనం కూడా పడిపోయాం. అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన కృపతో లేపితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెట్టింపు బలం పొందుకోవాలి. పేతురు అలాగైతే పడిపోయి లేచినప్పుడు ఆ తీర్మానం ఏంటి తెలుసా? చావైనా బ్రతికైనా నీ కొరకు ప్రభు, ఇంక నేను ఎవరి దగ్గర అబద్ధము ఆడను అన్నాడు. ఇంక బొంకను నేను. ఇప్పుడు ఏం చేస్తాను? నేను బొంకను. ఇప్పుడు నీ కొరకు నేను ఏమైనా అయిపోతాను, కానీ ఇంక నేను బొంకను. అంటే స్థిరపడిపోయాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు కొరకు అతడు ఏమైండు? స్థిరమైన నిర్ణయం తీసేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు రెట్టింపు బలాన్ని పేతురు పొందుకున్నాడు. హల్లెలూయా. స్థిరమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు బలం పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే కొంతమంది అటు తేల్చుకోరు, ఇటు తేల్చుకోరు, ఇటు అటు ఉంటారు. వాళ్ళకి అటు రాదు, అటు దక్కదు, మొక్క దక్కదు, కోతిలాగా ఉంటుంది అనమాట. కాబట్టి నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే తెచ్చిగా ఉండు అన్నట్టుగా నువ్వు ఇప్పుడు చల్లగా ఉన్నవాడు ఇప్పుడు ప్రభు వైపు సరైన నిర్ణయం తీసుకుని రెండింతలా బలం పొందుకున్నాడు పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిందంటే, మనం కూడా ఒక లోపాలు పొరపాట్లు అని చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా ఇప్పుడు నన్నే నువ్వు లేవనెత్తు అని ప్రభు చూసినప్పుడు ప్రభు లేవనెత్తటమే కాదు, రెండింతల బలాన్ని మళ్ళీ మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇది పేతురు ద్వారా మనం నేర్చుకున్నది. మూడో పాయింట్ మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:4. అపోస్తుల కార్యాల గ్రంథం 2:4. దేవుని స్తోత్రం. పేతురు కూడా అందులో ఉన్నాడు. పేతురు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే అందరిలో ఒకడు పేతురు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం,
మనందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారు అన్నామంటే మీలో నేను కూడా ఉన్నానని అర్థం. హల్లెలూయా. కాబట్టి పేతురు కూడా అందరిలో ఒకడు. ఆయన ఏం చేశాడట? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. అందుకో కానీ ఎలా మారిపోయాడు తెలుసా? అప్పుడు వరకు దేవునికి అవమానపరిచిన పేతురు ప్రభుకి సాక్షిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సాక్షి ఏమయ్యాడండి? మారిపోయాడు. మారిపోవడమే కాదు, ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డాడండి. ఏమయ్యాడు? ధైర్యము. అప్పటి వరకు పిరికోడు కదా. మన పేతురికి ఉన్న పేరులో ఆ పిరిగితనం ఒకటి. ఆ పిరిగితనం కలిగిన పేతురు ఎలా మారిపోయాడు? ధైర్యముగా వాక్యం చెప్పేవాడు అయిపోయాడండి. చూడండి అపోస్తల కార్యం 4వ అధ్యాయం. అపోస్తల కార్యం 4వ అధ్యాయము. ఏమంటే ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొడతారు చేస్తారని తెలిసినప్పుడు వారు ప్రార్థన చేశారట. 30 వచనంలో ఉంటుంది, 4:30లో. అని ప్రార్థన చేసిన తర్వాత, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే అప్పుడు 31వ వచనంలో దేవుని వాక్యం ధైర్యంగా బోధించారట. ఏం చేశారు? ఏది ప్రార్థన చేశారో అదే పొందేసుకున్నారు. ఎస్, నీవు దేవునితో నడిచి అనుభవం ఉంటే నువ్వేది ప్రార్థన చేస్తావో అది దేవుడిని ఎడల సఫలపరుస్తాడు. హల్లెలూయా. మంచిది. అందుకే పరిశుద్ధాత్మ శక్తి ఎవరికైతే పొందుకుంటారో వారికి ధైర్యము, సాక్షిగా వారు ఉంటారు. ఎవరికి పిరిగితనంగా ఉంటారు. మొన్న వచ్చాడు ఎవడో నన్ను అడుగుతున్నాడు, ఏమండి మీరు క్రైస్తవులా? క్రైస్తవునే. ఏమండి మీరు ఆ పైన చర్చా? చర్చే. ఏమండి ఇది మీ బండేనా? నా బండే అని అడిగిని అని చెప్తుంటే, ఏట్రా ఏది కూడా కాదని కూడా చెప్పేస్తున్నాడు. టైల్స్ ఉన్నాయా మీ ఇంట్లోకి? 2 ఉన్నాయి ఇంటికి అని చెప్పాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇందులో భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు అంటే ఇవన్నీ తలుపులు వేసేసి వాక్యం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఈ మాటలు బయటికి వెళ్ళకూడదు. ఈ మాటలు ఎక్కడికి వెళ్ళకూడదండి? ధనమును గురించిన విషయాలు, సరిదిద్దే విషయాలు, లోపాలు ఉన్న విషయాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళకూడదు? బయటికి వెళ్ళకూడదు. సంఘానికే. సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి అర్థమవుతావు ఈ మాటలు. మీకే అర్థం అవ్వకపోతే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం అవుతాయి? అసలు అర్థం అవ్వవు. కాబట్టి ఇది లోన్ ఉండవలసింది. సంఘం అంటే లోన్ ఉండాలా, సువార్త అంటే బయట ఉండాలా. సువార్త సాక్ష్యం బయట ఉండాలా. వాక్యము ఏమండి? వాక్యము మిమ్మల్ని బలపరిచి మీ లోటులో, పొరపాట్లో, తప్పిదాలు తెలిపే వాక్యం ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉంటుంది. ఏమంటే మీ ఇంట్లోనైనా మీ అమ్మ మీ నాన్న తిడతారు, బయటకు వచ్చాక మా అబ్బాయి చాలా మంచివాడు అంటారు, మా అమ్మాయి చాలా మంచిది అంటారు. కానీ ఇంట్లో మాత్రం నువ్వే పని చెయ్యు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని అంటారు కదా. దేవుని స్తోత్రం. అది సంఘంలో అయితే దేవుడు మన లోపాలను ఎత్తి చూపిస్తాడు, కానీ బయట మనల్ని నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందుకే ఇది పడిపోవాలి, ఇలాగా ఇవన్నీ డోర్స్ క్లోజ్ అయిపోవాలని అనుకున్నాను. దేవుడు నిజంగా డోర్స్ క్లోజ్ చేసి ఏసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ మరి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. మరి ఏంటంటే పరిస్థితి అంటే మీరు ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. మందిరం యొక్క అవసరాలు, మందిరం సమృద్ధితో దేవుడు నింపుతాడు. దశమ భాగం అనేది ఎందుకు అనుకుంటున్నారు? మందిరం సమృద్ధిగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన ఎవరు మరియమ్మ గారి కుమార్తె మరి చాలా భయంకరమైన తలనొప్పితో ఆ ఊరి నుంచి వచ్చింది. ఆవిడని చూస్తే గుండె తరిగిపోయింది. ఎందుకంటే భర్త కోల్పోయిన ఆమె ఏమంటే ఎంతో వేదన పడుతుంటే ఆ తల్లి ఏం చెప్పాలో తెలియక అంటే ఎంతో అల్లుడి విషయంలో ఎంతో బాధ మరి ఖర్చు పెట్టింది. మరి ఈ అమ్మాయి విషయంలో ఏం చేయాలో తెలియక అలాగా చాలా బాధతో మాట్లాడితే హృదయం కరిగిపోయింది నాకు. అంటే ఏదో రకంగా వారికి మనం సహాయపడాలి అనిపించింది. కానీ నేను సహాయపడితే పెద్ద ఏముంటుంది? మనందరం సంఘంలో మనం కలిసి ఒక మాట ఇలాంటివి మాట్లాడితే ఆవిడ చెప్పిందేమో అనుకున్నారు, కనుక ఆవిడ ఒక్క మాట కూడా నన్ను అడగలేదు, చెప్పలేదు. ఇది సత్యం. దేవుని స్తోత్రం. నాకు అనిపించింది నా హృదయంలో, నేను ఒక్కనే చేయటం కాదు, మనందరము వేసుకొని ఒక అమౌంట్గా వాళ్ళకి ఇచ్చి సహాయపడాలి. ఎందుకంటే చాలా ప్రేమ కలిగింది దేవుడి పనులు ఎందులో ముందుండి చేసి ఆమె. ఆవిడ దగ్గర
రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టేద్ది. రూపాయి విషయం తర్వాత కానీ ఖచ్చితంగా ఖర్చు పెట్టకుండా ఉండదన్నమాట. నాకు తెలుసు ఆమె విషయం. ఏమండి, కాబట్టి మన కుటుంబంలో సభ్యురాలు ఎవరికో మనం చేయడం అనేది మంచిదే, కానీ మన కుటుంబంలో సభ్యురాలుగా బాధపడుతుంది. ఆమె కుమార్తెకి తలలో తలనొప్పోటు, విపరీతమైన తలపోటు, దాని స్కానింగ్లు అవన్నీ తీయించి అది చేస్తూ ఉంది. తనకి చాలా లోటు ఉంది. ఆ లోటులో మనం అంతా తీర్చిపోయినా కొంతైనా సహాయపడేటట్టుగా ఉండాలని ఎందుకు ప్రేరణ కలిగింది. మీకు చెప్పాలనిపించింది సంఘం కనుక నేను చెప్తున్నాను. ఈరోజే ఇవ్వక్కర్లేదు అండి, ఆదివారం కాకపోయినా మళ్ళీ శుక్రవారానికైనా ఎంతో కొంత ఒక అమౌంట్ వారికి ఉపయోగపడేటట్టుగా మనం ఇవ్వాలి అన్న హృదయం ప్రేరేపించబడ్డది. కాబట్టి అదే మాట మీకు కూడా నేను చెప్తున్నాను. మీరు ప్రార్థన చేసి ప్రేరేపించబడినంతగా ఇవ్వండి. ఆ అమౌంట్ అంతా కూడా వారు ఖచ్చితంగా వారికి అందజేద్దాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు మన కుటుంబంలో సభ్యులు. హల్లెలూయా. మన కుటుంబం కానోళ్ళకి మనం చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎవరెవరో తెలియపని మనం చేస్తూ ఉంటాం. కానీ మన కుటుంబంలో వాళ్ళకైతే మరింతగా మనం చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీన్ని మీరు గమనించండి. మరియమ్మ ఎవరిని ఏది అడగదు, అంటే ఆవిడ నాకు ఏది చెప్పలేదు, కానీ ఇది దేవుడి ప్రేరణతో నేను చెప్తున్నాను. మనము సహాయపడదాం. మనకు తోచినంతగా మీరు నాకు ఇస్తే అదంతా ఒక చోట చేసి మనం ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు ఏం చేశాడో తెలుసా? అద్భుత ఘనకార్యములను చేయడానికి పూనుకోవడానికి కారణం ఏంటంటే చూడండి, అపోస్తలుల కార్యం 3:12 చూడండి. 3:12 పేతురు దీనిని చూచి ప్రజలతో ఎట్లా, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడవను, వీనికి బలం నింటినట్లుగా మీరెందుకు మా తట్టు తీర్చి వస్తున్నారు? ఏమన్నాడు? ఏమన్నారు? నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు కుంటోడిని. ఆ కుంటోడు పాదాలు చీలమండలాలు బలం పొందుకొని దిగ్గులు లేచాడు, నడుచుకొని పోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ అది జరిగింది? దేవాలయం. ఆడెక్కడికి వెళ్ళాడు? బాగైనాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఈరోజు బాగైన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఊరి మీద తిరుగుతున్నారు. బాగైనోడు ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా అద్భుతం జరిగినోడు, ఆశ్చర్యకార్యం జరిగినోడు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు చాలామందికి కార్యాలు జరుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఏమండి ఎన్ని ఎగ్జామ్లు రాస్తున్నా జాబ్ రావట్లేదు, అడిగి ఎన్ని టెస్టులు వెళ్ళినా జాబ్ రావట్లేదు. అప్పుడు దేవుడు యేసు ప్రభు గొప్ప దేవుడు చేస్తాడు అని చెప్పి ఒక భక్తురాలికి కానుక వేసుకుంటాను, దేవుడు కార్యం చేయాలనుకుందంట. నేను అన్నాను, కానుక కాదు మందిరానికి రావాలన్నాను. అంటే సరే కానుక వేసుకుంటుందని వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ కార్యం దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆ అబ్బాయికి. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కానుక వేసింది, ఎక్కడికో వెళ్ళి ఏం చేసింది? చేయవలసింది అన్నీ చేసింది. కాబట్టి కొంతమందికి దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన కార్యమే చేయడు, కొంతమంది విషయంలో కార్యం చేస్తాడు. ఎందుకు? కృతజ్ఞత కలిగి వస్తారని. వచ్చిందా? రాలేదు. ఇంకొక ఒక అబ్బాయి అమ్మాయి అనుకుంటాను, పెళ్ళిళ్ళు లేవు, వయసులు చూస్తే ముదిరిపోయి ఉన్నాయి వయసులు. ఆవిడ అనుకుందంటే ఏం చేయాలి ఏంటి అంటే ఎవరు చెప్పారంట, మందిరానికి వెళ్ళండి. మన మందిరానికి వచ్చింది ఆవిడ. 7 వారాలు రమ్మన్నాం, ఎందుకంటే విశ్వాసం పెరుగుతుందని. విశ్వాసంతో వచ్చింది. దేవుడు ఈ 7 వారాలు అయిపోగానే ఇద్దరికి ఏమైంది? సంబంధాలు వచ్చేసాయి. అప్పటి వరకు రాని సంబంధాలు వచ్చేసాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసేసింది. కానీ మళ్ళీ వచ్చిందా? అదే అంటున్నాను, దేవుడి కార్యాలు స్వస్థత పొందుకున్నవాడు ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. కానీ కొంతమంది అవసరాలకు వాడుకునే దేవుడిని వదిలేద్దామన్న గ్యాంగులు కనబడుతున్నాయి. వాటి వల్ల మళ్ళీ ఒక అవసరం వస్తుందా రాదా? అప్పుడు ఎవరు నీకు సహాయం చేసి వాళ్ళు కనబడరు. నిజం. అందుకే దేవుణ్ణి వాడుకొని వదిలేకండి, వాడుకొని ఆయనలోనే ఆశీర్వదించబడండి. వాడుకోండి, కానీ వాడుకొని ఆయనలోనే నిలిచి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తండ్రిని వాడుకోలేని వాళ్ళు ఎవరు ఉంటారు? కానీ తండ్రిని ఎప్పుడు కూడా తోసివేయద్దు, తండ్రికి దూరంగా వెళ్ళిపోవద్దు. ఒక ఆవిడ నాకు తెలిసిన ఆవిడ ఉంది.
వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు వాడికి ముగ్గురు ఆడపిల్లలు. కానీ మగ పిల్లవాడు కావాలని ప్రార్థన చేస్తుంది. వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు నిరాశ వచ్చేది. చెప్పగానే మగ పిల్లవాడికి పుడితే నేను బాప్తిసం ఇచ్చేసుకుంటాను అన్నదట. వాడు ఏమంది, నేను మగ పిల్లవాడు కనుక పుడితే దేవుడిని నమ్ముకుంటా బాప్తిసం ఇచ్చుకుంటాను అన్నదట. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి రోజు ప్రార్థన చేసి వెళ్ళారు. ఆవిడ ఏమండి గర్భం దాల్చింది, మగ పిల్లవాడినే కన్నది. కన్న తర్వాత ఈ పాస్టర్ గారు వెళ్ళారు, అమ్మ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసాడు, ఇప్పుడు వద్దాం మందిరం అంటే అన్నదట. ఏమండి వద్దాం అనుకుంటున్నాను కానీ పిల్లడు వల్ల అవ్వట్లేదండి అన్నదట. పిల్లడు వల్ల అవ్వట్లేదంటే ఆ పిల్లడు జబ్బు పడిపోతూ ఉండేవాడండి. ప్రార్థన చేశారు, ఇప్పుడు కూడా జబ్బు కూడా బాగుంది. అమ్మ పిల్లడు బాగున్నాడు కదా ఇప్పుడు వస్తావా అంటే, ఇప్పుడు మా ఆయన అడ్డండి అందరు. మా ఆయన చాలా సీరియస్. అసలు అలా ఆయన ఆవిడని పల్లెత్తి మాట అంటావు అంటే ఏంటెట్టింది, షాక్ ఎట్టింది. అలా ఆయన చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. అలా ఆయన ఏమైపోయాడు, యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు వస్తావా అంటే ఇప్పుడు మా వాళ్ళు ఏమనుకుంటారని రావట్లేదు అన్నదట. ఇప్పుడు ఎవరు వచ్చారు, చుట్టాలు వచ్చారు. విచిత్రం ఏంటంటే ఆడికి పేరు ఏమెట్టిందంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఈ పేరు ఎట్టింది అనమాట, నాగేంద్ర అని ఎట్టింది ఆడికి. ఏంటండి ఎంత గొప్పదో చూడండి. మరి దేవుడు వరానికి పుట్టినోడికి ఎడితే ఆడికి ఏమైంది తెలుసా, పిట్స్ వ్యాధి. ఆడికి ఏమొచ్చేసింది, ఇప్పుడు కూడా పిడిసి ఆడికి. ఎక్కడ పడిపోతాడో ఏమైపోతాడో తెలియదు. ఒకసారి భయంకరమైన పిడిసి వచ్చి చచ్చిపోయేలాగా ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళారు ప్రార్థన చేయడానికి. అప్పుడు అంటే దేవుడిచ్చిన పెట్టండి, దేవుడిచ్చిన పెట్టంటే ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు అక్కడ వెళ్ళినప్పుడు. ఏ అమ్మ ఏంటంటే కథ అని చెప్పింది. ఇప్పుడు అన్నాను, దుర్మార్గురాలా నీకు ఎందుకు ఎలాగుంది, నువ్వు దేవుడి కొరకు నిలబడలేదు నువ్వు అన్నానికి. ఎప్పుడు నన్ను పిల్లలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమందికి ఏంటో తెలుసా ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమందికి ఏంటో తెలుసా, అబద్ధాలు చెప్పాలా, ఇష్టం ఉండదు. ఆవిడకి ఇష్టం లేదు. తర్వాత ఏమైందో తెలుసా, పెద్ద కూతురు మొత్తానికి ఇవిడ పక్క వెళ్ళిపోయింది. అప్పుడు పెద్ద కూతురు యేసుప్రభుని నమ్ముకుంది. పెద్ద కూతురు యేసుప్రభుని నమ్ముకుంటే అలా అమ్మాయిని కోరి చేసుకున్నారు కట్నం లేకుండా. దేవుని స్తోత్రం. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ అమ్మాయిని కోరి చేసుకున్నారు. అమ్మాయికి కూడా బాప్తిసం ఇచ్చేసింది, కోరి చేసుకున్నారు. ఈరోజు చక్కగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏమంటే ఇప్పుడు కూడా ఆవిడ ఏం నమ్ముకోలేదు, యేసుప్రభుని నమ్ముకోలేదు. కొంతమంది అంత దారుణమైన మనుషులు ఉంటారు. ఎందుకంటే ఏమంటే చారు కాసుకున్నప్పుడు కరివేపాకు లేకపోతే ఊరంతా తిరిగి ఏమండి అవసరం తీరిపోయాక పక్కనిట్టేస్తారు కదా, అలా కొంతమంది ఉంటారు. కానీ నష్టం ఎవరికే, దేవుణ్ణి నమ్ముకుంటే లాభం మనకే, దేవుణ్ణి నమ్ముకోకపోతే నష్టము మనకే. ఈ లోకంలోనే ఆశీర్వాదాలు కాదు, భయంకరమైన నరకం నుండి తప్పించగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, రక్షించబడి మేలు పొందుకొని దీవెన పొందుకొని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలా, మందిరంలోకి వెళ్ళాలి. వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వెళ్తే అందరూ చూసి అంటున్నారు, ఓయ్ బాబు వీళ్ళే బాగు చేశారంటే నేనే అంటలేదు. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఏంటి తెలుసా, నేను గొప్ప నేనే కట్అవుట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏసైకి కట్అవుట్ కాదు, ఎవరికి కట్అవుట్, వీళ్ళకి కట్అవుట్, వీళ్ళకి బాడీ గార్డులు. వీళ్ళు చెయ్యి ముట్టుకుంటే ఏదో అయిపోతానే తోసేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరన్నా మాలో ఏమి లేదని ఎవడని చెప్తున్నాడా, మా దగ్గరికి వస్తేనే మాకు ఇస్తేనే మా సువార్తకి ఇస్తేనే అంటున్నారే కానీ మాలో ఏమీ అంటలేదు. కానీ పేతురు ఏమంటున్నాడు తెలుసా, యోహాన్లు ఏమంటున్నారు తెలుసా, మాలో ఏమీ లేదు. ఇది మా శక్తి వల్ల జరిగింది కాదు, ఇది మా భక్తి వల్ల జరిగింది కాదు, ఇది ఎవరి వల్ల జరిగింది, క్రీస్తు యేసు వలన జరిగిందని చెప్తున్నారు. ఒప్పుకున్నారు. చూడండి, అలా ఒప్పుకున్న వాళ్ళు ఈరోజు బహు తక్కువ అయిపోయారు. చూడండి 13:12 ఏమంటున్నాడు అమ్మా, 3:12 మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనా నడవను వీనికి బలం ఇచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు. మా తట్టు తేరు చూడద్దు. మరి ఎవరి తట్టు అంటే 13వ వచనం, అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు.
కానీ ఆయన వైపే మీరు చూడండి అంటున్నారు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడండి, మా వైపు చూడొద్దు. మీరు కూడా అదే చెప్పండి. యేసయ్యని ప్రార్థన చేయి, యేసు వైపు చూడు. మందిరానికి రా, పాస్టర్ గారిని చూడొద్దు, మనుషులను చూడొద్దు. యేసయ్యని నువ్వు చూసి ప్రార్థన చేయి, దేవుడు నీ కార్యములు చేస్తాడని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 2 పాయింట్లు చెప్పాను. మొదటిది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. రెండోది తనకు మహిమ తెచ్చుకోలేదు, దేవుడికి మహిమ తెచ్చాడు. అందుకే భయాలు తొలగిపోతాయి. ఈరోజు మనం కూడా పేతురుని చూసుకొని నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఆశపడాలా. రెండోది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపడతామో అభిషేకమే మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. అది అర్థమవుతుంది. అందుకే అంటే ఎన్ని కోట్లెట్టినా పరిశుద్ధాత్మ అభిషేకం దొరకదండి. కానీ నిండు హృదయంతో ప్రభుకి సమర్పించుకొని అడిగితే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కలుగుతుంది. హల్లెలూయా. 5వ పాయింట్ మనం చెప్పుకుందాం. అపోస్తల కార్యం 3:1 చూడండి. దేవుని స్తోత్రం. పేతురులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే క్రమమైన ప్రార్థన ఉంది. ఏముంది? 3 గంటలకు అందరూ పడుకుంటారు, కానీ 3 గంటలకు ఈయనేమో ప్రార్థనకి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే క్రమమైన ప్రార్థన ఉన్న వారి ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అందుకే మనం కూడా ఒక ప్రార్థనకు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో చేసేటట్టుగా మార్చుకుందాం. హల్లెలూయా. అందుకే పగలు 3 గంటలకు గురకలు తీసేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనోడు ఏం చేస్తున్నాడు? దేవాలయం ప్రార్థనకి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన రావడానికి కష్టమైపోయింది. అలా 3 గంటలకు రమ్మంటే వస్తారా? ఏమంటే 3 గంటలకు కుళాయిలు వస్తాయండి, అవి వస్తాయండి, ఇవి వస్తాయండి, బట్టలు ఉతకాలండి, ఫ్రెండ్స్ వస్తారండి, లేదా వాకింగ్ చేయాలంటే, ఎక్సర్సైజ్లకు వెళ్ళాలండి అంటారు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? 3 గంటలకు ప్రార్థనా సమయం. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురులో ఏముంది? ప్రార్థనలో క్రమం ఉంది. హల్లెలూయా. తర్వాత ఏమంటే సేవను ఎప్పుడైతే ప్రార్థనలో క్రమం ఉంటుందో సేవ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? సేవ వస్తుంది. సేవ చేయాలనిపిస్తుంది. ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడి సేవ చేయాలనిపిస్తుంది. ఏదో రకంగా ఎవరికొకరికి చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన నీకు ఏం తీసుకొస్తుందంటే దేవుడి పట్ల ఆసక్తి, చెప్పాలని తపనను తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే సేవకు బలం పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ప్రార్థన ఎలాంటిదో తెలుసా? నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన సేవకు బలమిస్తాయి. దేవుడి కొరకు నిలబడడానికి నీకు బలమిస్తుంది. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 19-20. అపోస్తల కార్యము ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకే పేతురు అంటాడు యోహాను వారిని చూసి, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బెదిరింతున్నారు. ఈ మాటలు చెప్పడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారండి? మనల్ని కూడా బెదిరి పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యన మతోన్మాదులు ఎక్కువ బెదిరి పెడుతున్నారు. మీరు సువార్తను చాటకూడదు, ఇది హిందూ దేశం. హిందూ దేశం ఎవడు చెప్పాడు? అసలు హిందూ అనే మాటకి అర్థమే తెలియదు అంటుంది గవర్నమెంట్ ఏంటండి? అసలు హిందూ అనే మాటకి అర్థం చెప్పమంటే తెలియదు అంటుంది. ఒక స్వామీజీ గారు ముందుకు వచ్చి, హిందూ అంటే ఏం కాదు బాబా, దౌర్భాగ్యుడు అని అర్థం అని ఇంకొక ఆయన అన్నాడు. హిందూ అంటే ఏంటి? దౌర్భాగ్యుడు అని అర్థం. వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు అంటున్నారు. కాబట్టి హిందూ అనే మాటకు దౌర్భాగ్యుడు అయితే హిందూ మాటకు అర్థం తెలియదని గవర్నమెంట్ చెప్తుంటే, మరి మతంలో హిందూ మతం కాపాడదాం, హిందూ మతం కాపాడదాం అంటే మతం అది మతం కాదని గవర్నమెంట్ చెప్తుంది. మతం కాదని స్వామీజీలు చెప్తున్నారు. వీళ్ళు మతం కాపాడదాం అంటున్నారు. మతం కాపాడడం కాదు, ధర్మాన్ని కాపాడండి. దేవుని స్తోత్రం. ధర్మం అంటే మంచితనాన్ని కాపాడండి. తల్లి పట్ల, తండ్రి పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, సహోదరుల పట్ల, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల మంచితనాన్ని కాపాడండి. అంటే మంచితనాన్ని చూపించండి. అది కాపాడడం అంటే బాగానే ఉన్నాం అని కాదు. మంచి పనులు చెయ్యండి, మంచి బతుకుతుంది. చెడ్డ పనులు చేస్తే చెడ్డ బతుకుతుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడడం అంటే మంచి పనులను చేయడం.
ఒక్కడు మంచి పని చేయడు. తాగుతుంటాడు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. సిగరెట్లు కాలుతుంటాడు, ధర్మాన్ని కాపాడుతుంటాడు. వ్యభిచారం చేస్తుంటాడు, ధర్మాన్ని కాపాడు. దేని ధర్మం కాపాడరా? అసలు ధర్మం అంటేనే ఎవరికి? ధర్మం అంటే మంచి. అందుకే మనలో ఏ మంచి లేదు, మనల్ని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఏ మంచి లేని వాళ్ళు నువ్వు, ఏ మంచి చేయలేని వాళ్ళు నువ్వు మంచి చేస్తే వారిని నువ్వు కాపాడినట్టు అవుతుంది. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అంటాడు, మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా, మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినవే, ఎంతగా నన్నెంతగా నా యేసయ్యా నీకే స్తోత్రము, నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచు. నాలో ఏముందని నీ సేవకై ఘనఘనతలు లేవే, ఘనఘనతలు లేవే, బంధుబలము లేదే, నీ కృప చేతనే దయచేతనే కోరుకొంటివి. నాలో ఏముందని కోరుకొంటివి, నీ సేవకై పిలుచుకొంటివి. నాలో ఏముందని ద్వేషించబడిన నా స్థితిని చూచి అనేకులకు వింతగా, ద్వేషించబడిన అనేకులకు వింతగా, ఇంతగా ప్రేమించితివే నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకొంటివి, నీ సేవకై నాలో ఏముందని. హల్లెలూయా. ఎస్, నిజమే. పాడైపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని, ద్వేషించబడిన వాళ్ళని, ఏమండి విలువ లేని వాళ్ళని తీసుకొచ్చి యేసయ్య మంచివారిగా మార్చాడు. హల్లెలూయా. అది గొప్ప మంచితనం అంటే, అది ధర్మం అంటే. అందుకే ఇది తల్లిదండ్రులు చూడడం అంటే ఏంటయ్యా అంటే ధర్మం అది అన్నాడు. వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు చూడడం అంటే అది ధర్మం, అది ధర్మమే. ఎఫెసీయులు రాసిన పత్రికలో చూడండి, అది ధర్మం. విధేయులై ఉండడం ధర్మం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయులు లేదు చాలామందికి, ధర్మం లేదు. కాబట్టి అలాగే అది ధర్మమే. అలాగే తల్లిదండ్రులను సన్మానించడం కూడా అది ధర్మమే అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ఆయుష్ పెరుగుతుంది, మీకేం కలుగుతుంది? మేలు కూడా కలుగుతుంది మీకు అని చెప్పాడు. అందుకే తల్లిదండ్రులు ఏడిపించిన వాళ్ళు బాగుపడరు అంటారు పెద్దలు. హల్లెలూయా. అలాగే పిల్లల్ని ఏడిపించిన వాళ్ళు కూడా బాగుపడరు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పీక్కు తింటూ ఉంటారు, అది కూడా కరెక్ట్ కాదు. పిల్లల్ని కోపం రేపకూడదు, వాళ్ళ ప్రేమతో వాళ్ళని ఏం చేయాలా మనం చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. పిల్లల్ని కూడా ఏడిపించే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఉన్నారు, అది ధర్మం కాదు. దేవుని స్తోత్రం. అలాగే తల్లిదండ్రులు ఏడిపించే పిల్లలు ఉన్నారు, అది ధర్మం కాదు. హల్లెలూయా. అలాగే భార్యను ఏడిపించే భర్తలు ఉన్నారు, అది ధర్మం కాదు. అలాగే భర్తను ఏడిపించే భార్యలు ఉన్నారు, అది ధర్మం కాదు. మరి ఏం చేయాలా? భార్యని భర్త ఏం చేయాలంటే ప్రేమించాలా,
భార్య భర్తని గౌరవించాలా. ఏం చేయాలండి? అతను పరువు తీయకూడదు, గౌరవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రేమించడం గౌరవించడం ఉన్నదనుకో వాళ్ళు ఏమవుతారంటే అతకబడిన వారిగా ఉంటారు. ఎలా ఉంటారండి? అలా లేవు. ఏమంటే భార్యనేమో ఎగేస్తాను వాడు ఒకడు భర్త పరువుని తీసి రోడ్డు మీద పెట్టే స్త్రీలోకలు. మరి వాళ్ళ కాపురాలు ఎలాగుంటాయి? చందరవందరంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడి దగ్గరికి వచ్చినట్టు దేవుడు చెప్పినట్లు చేస్తే వారి కాపురాలు ఎలా ఉంటాయి? మినీ స్వర్గం లాగా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? మినీ స్వర్గం. హల్లెలూయా. చిన్న పరలోకం లాగా ఉంటుంది. హల్లెలూయా. సరే, మనం చూద్దాం. ఏమంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4:19-20లో హింసలు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, రకరకాలైన ఆటంకాలు వచ్చినా సువార్తను మాత్రం ఆపలేదు. ఎందుకంటే మేము దేవుణ్ణి బట్టి సేవ చేస్తున్నాం కానీ మనుషులు బట్టి కాదనేసారు వాళ్ళు. హల్లెలూయా. మేము ఎవరిని బట్టి చేస్తున్నాం సేవ? మనుషులు బట్టి మేము కాదని చెప్పేశారు వాళ్ళు. అందుకే దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడైతే ఏమండి వాళ్ళ వల్ల అండి, వీళ్ళ వల్ల అండి, వాళ్ళ వల్ల అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టాటా బైక్ చెప్తే అక్కడతో సేవ ఆగిపోతుంది. కానీ దేవుడి వల్ల సేవ అయితే అది అన్నటికీ ఆగదు, మరి అవుతుంది, విస్తరించబడుతుంది. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చెప్పారండి? 19 అంటాడు, ఏమంటాడు? దేవుని మాట వినడం కంటే మీ మాట వినుట దేవునికి న్యాయమా? మీరే చెప్పండి. ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో దాన్ని చెప్పకుండా ఉండలేము. ఏం చేసుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పకుండా మేము మాత్రం ఈరోజు మనకు కూడా అనేక చట్టాలు వస్తున్నాయి. యేసు ప్రభు మాటలు ఎవరికి చెప్పకూడదని. మేము పొందుకున్నది, మేము అనుభవించింది, మేము చూచింది ఎవరికి చెప్పకుండా ఉండలేము. దేవుని స్తోత్రం. ఏం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయగలుగుతారు? నీరో చక్రవర్తిని ఏం చేయలేపారు ఎవరు అంటే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేసి పురుగులు పడి చచ్చిపోయాడు నీరో చక్రవర్తి అన్నాడు. ఏ రోజు పొట్టపగిలి చచ్చిపోయాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. ఏ రోజు జాగ్రత్త. దేవుడి సంధికి వచ్చిన వాళ్ళు కళ్ళెళ్ళు ముళ్ళేరుకుంటాం తర్వాత, కానీ పురుగులు పడి చచ్చిపోతారు. నీ కడుపులో ఏమున్నాయి తెలుసా? నీకు తెలియకుండానే పురుగులు ఉన్నాయి. ఆ పురుగులకి ఆర్డర్ ఇచ్చాడనుకో బుర్రకి తినేస్తాయి. నేను జాగ్రత్తగా ఉంటాను. అందుకే బాడీలో ఏముండాలంటే ఎప్పుడు వేడి ఉండాలా. ఆ వేడి వాటిలో ఏం చేస్తాయి? నోరు మూసుకొని అంటాడు అని పెడతాయి అనమాట. ఆ వేడికి భయపడే చక్కగా ఉండి పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేనేం చేయవయ్యి. అందుకే చచ్చిపోయిన వాళ్ళు పురుగులు పడడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆ పురుగులకి ఇంకా ఆపే ఏం లేదు, శక్తి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే ఆ దేహాన్ని పురుగు తినడం మొదలెడుతుంది. జాగ్రత్త. దేవుడు ఏమండి మనతో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. మనం ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. మనం దేవుడికి భయపడాలి. అవసరమైతే ఎవరు ఏం చేసినా మనకు భయము లేదు అని ఎవరు చెప్తున్నారు? పేదరు గారు చెప్తున్నారు. పేదరు అలట్టుడు పారిపోయి పేదరు అలట్టుడు పారిపోయి భయస్తుడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఏం చేసుకుంటారు అన్నాడు. ఆ కింద చూస్తే మీకు తెలుస్తుంది. భయపెట్టారట వాళ్ళు. ఏం చేశారు? భయపెట్టారు. 4వ అధ్యాయంలోనే 17వ వచనం చూడండి. అదిగో బెదురు పెట్టాలని చెప్పుకున్నారట. అందుకని ఏం చేస్తున్నారు? బెదిరెత్తున్నారు. బెదిరితే బెదిరిపోయేవాడు పేతురు అయితే బెదిరిపోతాడు. కానీ పేతురులో ఏముంది? పేతురు మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే మామూలు పేతురు అయితే బెదిరిపోతాడు. మామూలు పేతురు కాదు కదా, శక్తి పొందుకున్న పేతురు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఏం పొందుకోవాలి? మామూలు మనుషులుగా ఉండకూడదు. ఏం పొందుకోవాలా? శక్తిని పొందుకున్న మనుషులుగా మారిపోవాలి. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ప్రార్థన ఎక్కువైతే ప్రతి శోధనలు మనం ఏం చేస్తామో జయించగలుగుతాము. దేవుని స్తోత్రం. 4వ పాయింట్ అంటే 4వ పాయింట్ అంటే ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 6 పాయింట్లు చెప్పుకున్నాం. 4వ పాయింట్ ఇప్పుడు 7వ పాయింట్ చెప్పుకుంటున్నాం. ఎంత? 7వ పాయింట్ చెప్పుకుంటున్నాం. 7వ పాయింట్ అపోస్తల కార్యాల గ్రంథం
10వ అధ్యాయము 34, 35. పేతురు కోసం ఎంత? అపోస్తల కార్యము 10వ అధ్యాయం 34. 34 ఏముందండి? 35 కూడా చదవండి. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసయ్యా వీడు నావాడు, వాళ్ళు మావోళ్ళు, వీళ్ళు మావోళ్ళు మనం అంటాం కదా. మొన్న ఒక ఆవిడ బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కగానే ఆ పక్కన ఆవిడ అడిగింది, మీరు ఏమిట్లు అని. ఎవడిగిందంట? మీరు ఏమిట్లు అంటే మేము ఫలానా అనగానే లేచిపోయి ఇంకో దిక్కున కూర్చుందంట. వెళ్ళి లేచి అది బస్సు కాబట్టి. మరి ఆటోలో అయితే కూర్చోండి రాసేసుకుంటుంది. మరి ఆటోలో కుదురుతుందా? అది ఫ్రీ బస్ కాబట్టి పెత్తనం చేసి లేచి వెళ్ళిపోయింది. ఫ్రీ బస్ ఇచ్చేశారు కనుక. అదే ఆటో అయితే సర్దుకుపోదాం. ఆటో ఏంటంటే బా అది మీద రాత్రి కదా, సర్దుకుపోదాం. అరే అంటే మనుషుల్లో వాళ్ళు ఎలాంటి ఆ ద్వేషాన్ని పెడుతున్న పక్షపాతం అంటే ఏంటది? పక్షపాతం. కానీ మీకు ఒక విషయం తెలుసా? యేసయ్యలో పక్షపాతం లేదు, దేవుళ్ళలో పక్షపాతం ఉంది. ఈ లోకంలో దేవుళ్ళు అనబడే దేవతలు అనబడే వాళ్ళు వీళ్ళు మా క్యాస్ట్ దేవుడు, వీళ్ళు మా క్యాస్ట్ దేవుడు. అర్థమవుతుందా? వీళ్ళు మా క్యాస్ట్ హీరో, అందుకే కదా ఒకరిని గెలిపించారు క్యాస్ట్ని బట్టే. కానీ విజయ్ క్యాస్ట్ని బట్టి వెళ్ళే. విజయ్ మంచి పనులు చేసి గెలిచాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? క్యాస్ట్లో ఎవడన్నా ఓట్లు వేస్తాడా? మంచోడు ఓటు వేసుకోవాలి. కానీ ఇక్కడ అంతా ఏంటి ఇప్పుడు చెప్పండి? క్యాస్ట్కి ఓట్లు. చిచ్చి ఎంత దారుణం. అంటే మనుషులకి ఏముంది? పక్షపాతము. కానీ యేసయ్యకి పక్షపాతం లేదు. ఆడు ఈడు ఆలోలు ఈలోలు ఆ కులపోలు ఈ కులపోలు ఏమి లేదు. మరి ఏంటైనా ఏమిటి? ఏమీ లేదు. ఏముంది మరి? 10వ అధ్యాయం చూడండి. ఇప్పుడు పాస్టర్లో కూడా కొన్ని వచ్చింది. అంటే ఆ కుల పాస్టర్ మన పాస్టర్ అంటే అతను ఫలానా, అతను పన పాస్టర్ అంటే ఫలానా అంటే మీ పాస్టర్ ఏంటి, ఆ పాస్టర్ ఏంటి? ఇలాగ ఉన్న వాళ్ళు పరలోకి వెళ్ళరు. క్యాస్ట్కి అధికారానికి ఎవరైతే విలువిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. క్యాస్ట్కి ఇచ్చినాడు పరలోకి వెళ్ళడు. క్యాస్ట్కి ఇచ్చినాడు ఏదైనా నమ్ముతున్నాడు తెలుసా? మా వర్గము వేరు, వాళ్ళ వర్గం వేరు అంటున్నాడు. కానీ మనుషులందరూ ఆదాం పిల్లలని నమ్మట్లేదు కనుక, ఏమండి ఆదాము అవ్వలోంచి వచ్చాము అని నమ్మట్లేదు కనుక వాడు పరలోకం వెళ్ళాడు. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే మనిషి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కూడా ఏముండకూడదు? పక్షపాతము ఉండకూడదు. ఏముండకూడదు? ఎందుకంటే మన దేవుడికి ఏమి లేదు, పక్షపాతం. అందుకే మదర్ తెరిసా ఆవిడ ఏమండి భారతరత్న ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆవిడకి ఏం లేదు తెలుసా? పక్షపాతం లేదు. వీడు మా కొలపోడా, వీళ్ళు ఆళ్ళ, వీడు డబ్బు ఉన్నవాడా, వీడు అది ఉందా కాదు, ఆడి జబ్బు, ఆడి అవసరంలో ఉన్నాడు, వాడికి నేను ఏం చేయాలా? సేవ చెయ్యాలా. అంతే. యేసు ప్రభు కోసం చెప్పలేదు, ఆవిడ సేవ కోసం వచ్చింది. మత ప్రచారాలు కాదు ఆవిడ ఎందుకు వచ్చింది? దీనులకి, అభాగ్యులకి, ఎన్నిక లేని వాళ్ళకి, నీచులకి, పనికిమాలిన వాళ్ళకి అందరికీ ఏం చేయాలా? సేవ. అందుకు వచ్చింది ఆవిడ మతము ప్రచారం చేయడానికి రాలేదు. కొంతమందిని దానికి దేవుడు వాడుకుంటాడు. సంఘంలో కూడా అందరూ పాటలు పాడటానికి వాడుకోడు, అందరిని ప్రార్థించేటానికి, అందరూ వడ్డించడానికి వాడుకోడు, అందరూ వండడానికి వాడుకోడు. దేవుడు దేనికి వాడుకోవాలో దానికి వాడుకుంటాడు. అందుకే కొంతమంది ఆ దగ్గరకు వచ్చి, ఏమండి ఆవిడ చీర నలిగిపోకుండా కూర్చుంటుందండి, మేమేనండి ఇవన్నీ నలుగుతున్నాం. ఆవిడ చేయవలసింది ఏదో ఆవిడ చేసి ఉంటుంది కదా. అందుకే ఎవరిని కూడా మీరు గమ్ముని ఎవరిని అనకూడదు. మీరు ఎవరు అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, చావుడికి తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే ఎవరిని అంత బేగా ఏలు పెట్టి ఎప్పుడు చూపించొద్దు. నువ్వు చెయ్యకపోతే నువ్వు చేయగలిగినంత చేయి, అంతే. దేవుడికి స్తోత్రం. నీకు కలిసేవారితో నువ్వు చేయి, కానీ కలవలేని వాళ్ళతో మామూలుగా ఉండు. అంతేగాని ఎవరికి ఏం పెట్టదు, వంకలో పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే పక్షపాతం లేదు మన దేవుడికి. ఏం లేదు, మన దేవుడికి పక్షపాతం లేదు. అందుకే యేసుక్రీస్తు కొందరు దేవుడా? వాక్యం అదే చెప్తుంది.
ఏ జాతి, ఏ కులము, ఏ భేదము, ఏ దేశము ఏది లేదు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? అందరికీ దేవుడు. అందుకనే ఇప్పుడు దళితులకి ఏమంటే రిజర్వేషన్ లేకుండా చేసేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే క్రైస్తత్వంలో ఏమీ లేదు, కులం లేదు. క్రైస్తత్వం కులం లేదండి, చెప్పండి ఎందుకు లేదు? ఎవడో పోదు కులం. కానీ గవర్నమెంట్ అలా చెప్తుంది, క్రైస్తత్వం ఏమి లేవు, కులాలు లేవు. కానీ కులాలు కాదు, క్రైస్తత్వం లేవు అంటే పక్షపాతం లేదు, అది చెప్పాలా. కులాలు ఉంటాయి, ఏముండవు? పక్షపాతం, వాళ్ళు వీళ్ళని వాళ్ళని అది ఉండదు. మరి ఏముంటుంది? సమానత్వం ఉంటుంది, అది ఉంది. కానీ కులాలు మాత్రం మన దేశంలో పోవు. కులాలు ఉంచుకోండి, పక్షపాతం ఉండకండి. దేవుని స్తోత్రం. కులాలు ఎక్కడికి పోవు, నువ్వు తీసేసుకున్నానన్నా పోవు కదా. కాబట్టి ఏం ఉండకూడదు, వాళ్ళు పాతేసి వెళ్ళిపోయారు. అమ్మా ముద్ర వేసేసారమ్మా, ఆ చర్మం మీద ఆ ముద్ర పోతుందా? పోతుంది. కానీ మీలో మనలో ఏముండకూడదు? పక్షపాతము ఉండకూడదు. మనందరము క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన వారమని మనలో ఉండాలి. వాళ్ళు వీళ్ళని తక్కువ ఎక్కువలు ఉండకూడదు, అది ఉండాలి. అందుకే ఎప్పుడైనా చెప్పండి, మీరు చర్చికి వెళ్తున్నారు, మీకు కులం ఉండదు. కులం ఉంటుంది కానీ ఏముండదు? పక్షపాతము, భేదములు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యమా కదా? సత్యమే. కొంతమంది అంటారు పాస్టర్లు ఏ కులాలు ఏమి లేవు, ఊరికనే ఆ మాటలొద్దు, సత్యమే చెప్పాలి మనం. కులాలు ఎవరికి లేవు? అమెరికా వాళ్ళకి లేవు. వాళ్ళకి అమెరికా వాళ్ళకి కులాలు ఉన్నాయా? లేవు. వాళ్ళకి రెండే కులాలు, చెప్పండి, రెండే భేదాలు. ఏంటి చెప్పండి? తెలుపు నలుపే వాళ్ళకి, ఇంకా అంతకంటే ఏమీ లేవు. కానీ మనకు మాత్రం కులాలు ఉన్నాయి, అవి పెట్టేశారు కాబట్టి అవి పోవు. కానీ మనలో ఏం పోవాలా? భేదములు, పక్షపాతము. మన అది కాదు, మనం అందరము యేసు రక్తము చేత కడగబడ మన రాజ్యము కొంతకాలం ఇక్కడ అంది, పరలోక రాజ్యము. పరలోకము నా దేశము, పరవాసి నేనేలా, నేను యాత్రి కూడాను. అది నీకు తెలియాలా. అదేంటి? మనందరూ అక్కడ ఉంటామని తెలిస్తే ఇక్కడ అందరినీ కౌగులించుకొని మాట్లాడతాం. ఈ భేదాలు ఉన్నవారు పరలోకము వెళ్ళరు. దీన్ని కులగజ్జి, ధనగజ్జి, మతగజ్జి ఇవి ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళరు. వాళ్ళు వెలివేయబడే వాళ్ళు. నువ్వు రోగంతో ఉండైనా పరలోకం వెళ్తావు, కానీ ఇవి ఉంటే మాత్రం వెళ్ళవు. హల్లెలూయా. ఉంటే కనుక తీసుకోండి. ఒక ఆవిడ, పెద్ద ఆవిడే నన్ను పిలిచి అంటుంది, బాబు అన్నీ వదిలేసాను కానీ ఈ కులం అనేది ఇది వదలలేకపోతున్నాను బాబు, వదలకపోతే పరలోకి వెళ్ళమన్నాను. స్ట్రైట్గా అన్నాను అంతే. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు ఆ మాట ప్రస్తావన నా దగ్గర తీసుకురాలేదు. హల్లెలూయా. వెళ్ళవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మతము అనేది ఎవరెట్టుకుంటారో వారు పరలోకి వెళ్ళరు, కులం ఏది ఎట్టుకుంటారో వారు ఎందులోంచి రాలేదని నమ్మట్లేదు. వాళ్ళు ఆదాము అవ్వలోంచి మేము రాలేదని నమ్మట్లేదు, అందుకే వాళ్ళు పరలోకి వెళ్ళరు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే అది నమ్మాలి. సరే ఏమండి, అపోస్తుల కార్యం 10:34-35లో లోక పద్ధతులు, ఆచారాలు, కులాలు, మతాలు ఇవి మనకి ఉండకూడదండి. దేవుడి చిత్తానికి లొంగిపోవాలి మనం. దేనికి అవ్వాలా? దేవుని చిత్తానికి లొంగిపోవాలా. యోహాను సువార్త 21:15-16 వచనాల్లో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏ పేతురైతే లెక్కలేనోడుగా ఉన్నాడో, ఏ పేతురైతే అబద్ధాలాడేవాడుగా ఉన్నాడో, ఏ పేతురైతే దుడుకుగా ఉన్నాడో, ఏ పేతురైతే పడిపోయినోడుగా ఉన్నాడో, ఏ పేతురైతే పారిపోయినోడులాగా ఉన్నాడో, అదే పేతురు ఇప్పుడు అధికారిగా మారిపోయాడండి. ఎలా మారిపోయాడు? అధికారిగా దేవుడు మార్చేశాడు, హోదాని ఇచ్చేసాడు. ఏ హోదా ఇచ్చేసా? గొర్రెల మీద కాపరితత్వాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని అలాగని చలాయించమని కాదు, ప్రేమతో గొప్ప ఉన్నతమైన పద్ధతి అంటే నాయకుడిగా మార్చాడు. యోహాను సువార్త 21:15-17లో అంటాడు, నా గొర్రెలను నువ్వు మేపు, నా గొర్రెలు నువ్వు కాయి. హల్లెలూయా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు? ప్రేమతో చూసే, ప్రేమను చూపే, అంటే ప్రేమ చూపే కాపరిగా ఎవరు మార్చాడు? పేతురును మార్చేశాడు. అంటే అధికారం చూపే నాయకుడిగా కాకుండా ప్రేమను చూపే కాపరిగా పెట్టాడు. అందుకే అధికారం కాపరికి ఉంటుందా?
ఉంటుంది, కానీ అధికారం ఉపయోగించకూడదు. అధికారం లేదనకండి, అధికారం ఉన్నది, కానీ అధికారాన్ని ఉపయోగించకూడదు. మరి ఎలా చెప్పాలి? ఏదైనా ప్రేమగా కాపరి ఆ గొర్రెలను కాయాలా, మేపాలా. దేవుని స్తోత్రం. దేవుడు అంగీకారం మనకు దొరికిందా లేదా? మన దేవుడు అంగీకరించాడా? ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ అంగీకరించాడు ఆయన పిల్లలుగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రేమ కలిగిన ఎవరైతే ఆ దేవుని ప్రేమతో ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. అందుకే ప్రేమ గల వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ప్రేమ కలిగిన వాళ్ళకి ఏం కలుగుతుంది? ప్రేమ లేని వాడికి ఏం దొరకదు. దేవుని స్తోత్రం. 5వ పాయింట్, అంటే 5 ఆ చరణం అనమాట. ఇది ఒక పాట రాశాను, అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న 9వ పాయింట్ అంతండి. 9 పాయింట్ ఏంటంటే 1 పేతురు 5:7. 9. మరి మీకు ఏమైనా అర్థం అయిపోతే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో చూసుకోండి, మీకు మళ్ళీ అర్థం అవుతుందా? ఎంత గొప్ప మాట చెప్పాడని పేతురు. అయితే పేతురుకి తెలుసు దేవుడు ఎవరి కోసం బాధపడతాడో. పిల్లి కోసం, కుక్క కోసం, కొండ కోసం, చెట్టు కోసం అనుకుంటున్నారా? కాదు, నీ కోసం, నా కోసం ఆయన చింతపడతాడు. నా కుమార్తె, నా కుమారుడు, అయ్యో నా ప్రజలు అని ఏమవుతాడు ఆయన? చింతపడతా ఉంటాడు. కాబట్టి నీ చింతంతా నా మీద అయ్యని భరోసా ఎత్తుంటే వేస్తున్నారా మనుషులు? వేయరు. మాకెందుకని తిరుగుతున్నారు. ఒక ఆవిడ నేను చూశాను, ఒక రాయి ఉంది, ఆ రాయిలో దూరుతుంది. ఇవిడి దూరం మధ్యలోకి వెళ్ళి అడ్డు రావట్లేదు, ఇటు రావట్లేదు. ఇప్పుడు ఏడ్చేస్తుంది. ట్రై చేశారు 2 రోజులు కూడెట్టడం మానేశారు. అప్పుడు వచ్చేసింది, నీరసం వచ్చింది, ఆవిడ వచ్చింది అనమాట. కాబట్టి అందులో దూరితే ఏదో మోక్షం వచ్చేద్ది అనుకుంటున్నారు. నువ్వు దూరితే మోక్షం రాదు. మరి ఏం చేయాలంటే దేవుడిని అంగీకరించి ఆయన ప్రేమలో నువ్వు నిలిస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాటగా ఏమంటే నీ చింతంతా ఆయన మీద వేస్తే వాక్యపు బోధతో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు నీతో చాలామందితో మాట్లాడుతున్నాడు. దేంతో మాట్లాడుతున్నాడు? వాక్యముతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యముతో బలపరుస్తాడు ఆయన, వాక్యంతో స్వస్థపరుస్తాడు, వాక్యంతో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 21:18-19 చూద్దాం. చివరి మాట, 10వ మాట అనమాట ఇది. యోహాను సువార్త 21:18-19. నేను మోసుకొని పోవురని అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో అంటే ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అన్నాడు. చూసారా, దేవుడు వెంబడించేవాడు ఎన్నడూ తప్పిపోడు. దేవుని స్తోత్రం. అందుకే పేతురు చావైనా బ్రతికని నీతోనే అనుకున్నాడు. ఎప్పటి వరకు? మరణము వరకు, చివరి శ్వాస వరకు నిన్ను విడవనయ్యా అని దేవుడి కొరకు నిలిచాడు. అందుకే పేతురుని సిలువేస్తున్నారట. ఏం చేస్తున్నారమ్మా? పేతురుని పట్టేసుకున్నారు అందరూ. మరి పేతురు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు ఇంకా చాలే సేవ చేసావు, నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. పట్టేసుకున్నప్పుడు అతను సిలువేద్దామని రెడీ చేస్తున్నారు. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? నన్ను వీకండి, తిరగేసేయండి, నన్ను ఆయనలాగా వేయించుకుంటాను, నేను యోగ్యుడిని, నన్ను తిరగేసేయటం కష్టమా? ఇలాగేయటం కష్టమా? ఇది ఇలా కష్టమే, కానీ ఎంతకంటే కష్టం తిరగేసేయించుకున్నాడు పేతురు. తిరగేసేయించుకున్నాడు. తన ప్రాణాన్ని దేవుడి కొరకు పెట్టేశాడు. తన కోసం ఏం ఎదురు చూస్తుందంటే నిత్య జీవ కిరీటం ప్రభు ఇవ్వడానికి కిరీటం పట్టుకుని ఉన్నాడు పేతురికి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నీవు నేను కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, మరి బలహీనతల్లో, అనారోగ్యంతో ఉంటే ఉండొచ్చు. కానీ నీవు ఆయన మీద భారవేసి ప్రార్థన చేస్తే దేవుడు నీ చింతలు తీర్చి నీకు ధన్యతను కలిగజేస్తాడు. నెక్స్ట్, నీవు ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా పట్టుకొని ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఏమండి చెప్పుకోవడానికి పేతురు మనకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పేతురులో మీరు ఏం చూశారంటే పడిపోవడం చూశారు, పారిపోవడం చూశారు, దుడుకుతనం చూశారు. ఏమండి పేతురులో మీరు ఏం చూశారంటే పిరికితనం చూశారు. కానీ ఇక్కడ పేతురులో అవన్నీ టోటల్ మారిపోవడానికి కారణం ఏంటంటే పేతురు ప్రభుకి అప్పగించేసుకున్నాడు. ఎలాగ అప్పగించుకున్నాడంటే చావైనా బ్రతికైనా నీ కొరకే ప్రభు అని. దేవుని స్తోత్రం. అందుకే చావులో కూడా ప్రభుని ఏమండి ఎరగననే మాట చెప్పలేదు. ఏమండి ప్రభుని ఎరగనని చెప్పాడా? చెప్పలేదు. ప్రభు కొరకు ఏమండి తలకిందులుగా సిలువేసుకొని తన జీవితాన్ని ముగించి పరలోకంలో తన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఈరోజు పేతురు జీవితం ఛాలెంజ్ చేసి చెప్తుంది, నేను ఇన్ని కార్యాలు చేయగలిగితే ఇంకా మీకు దేవుడు ఈ అంత్యకాలంలో సమీపంగా ఉన్నాడు. నాకంటే మీరు గొప్ప సేవ చేయగలుగుతారు, నాకంటే గొప్ప కార్యాలు చూస్తారు, నాకంటే గొప్ప కార్యాలు అనేకులకు మీరు జరిగించేవారు ఉంటారు. దేవుడు నమ్మదగిన వాడు అని ఛాలెంజ్ చెప్తున్నాడు. ఎవరు? ఆయన చనిపోయి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏబేలు మాట్లాడినట్టు. హల్లెలూయా. ఈరోజు ఆ మాటలను దేవుడు అంగీకరించి నీతో నాతో మాట్లాడించాడు కనుక ప్రభువా నేను కూడా పేతురులాగా బ్రతకాలి. పేతురు అయినా పశ్చాత్తపడినట్టుగా నేను ఏ పొరపాటు చేసినా పశ్చాత్తపడాలి. పేతురు నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నేను నీ కొరకు నిలబడాలి. మనుషుల మెప్పు కంటే నీ మెప్పు, నీవు చెప్పిన మాట ప్రకారం నేను నడవాలని ఒక తీర్మానం చేసుకొని నడిస్తే ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చామంటే ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలము దయచేవాడని నువ్వు నమ్మాలి. నమ్ముదాం. పేతురు ఆశీర్వదించబడిన కంటే అనేక రెట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పేతురు జీవితం ద్వారా ఈరోజు మాతో అందరితో మాట్లాడారు. ఛాలెంజ్ చేస్తూ మాతో మాట్లాడాడు పేతురు. ఈరోజు మా చింత యావత్తు నీ మీద వేయాలని చెప్పారు. మేము వస్తున్నాం, మళ్ళీ బయటికి వెళ్ళి మా